వెల్కమ్ టు సృజన డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈ మధ్యన తరచూ వార్తల్లో భార్య చేతుల్లో భర్త ప్రాణాలు పోయిన ఘటనలు ఆధునిక భారత సమాజానికి దర్పణంగా మారుతోంది. పరిచయం అవుతున్న క్రూర వాస్తవం, ఇద్దరు వ్యక్తుల మధ్య అత్యంత సన్నిహితమైన బంధమే వైవాహిక సంబంధం. అలాంటి దాంపత్య బంధంలో హత్యకు దారి తీసే అంతర్లీన ఘర్షణలు ఇటీవల ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నాయి. జాతీయ నేర గణాంకాల బ్యూరో ఎన్సీఆర్బి ప్రవేశపెట్టిన ప్రాథమిక సమాచారం ప్రకారం 2022లో 220 మంది భర్తలు తమ భార్యల హస్తాల వల్ల మరణించారు. ఈ సంఖ్యకు ఇంకా తుది నివేదికలు కాదు. 2024-25 వివరాలు వెలువడాల్సి ఉంది. అయినా భర్త హత్య అనే శీర్షికలో తరచూ వస్తున్న వార్తలు సమాజంలో రూఢమవుతున్న కొత్త మానసిక అస్తవ్యస్త వ్యవస్థపై దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నాయి. జరిగిన వరుస కథనాలు చూస్తూ ఉంటే భర్తలందరికీ ఒక భయం పట్టుకుంది. కర్ణాటక తామకూరు జూన్ 29, 2025 భార్యా ప్రియుడు వర్సెస్ భర్త. భర్త కళ్ళల్లో కారం చల్లి గొంతుని మెత్తి శవాన్ని 30 కిలోమీటర్ దూరంలో గిన్ని బ్యాగ్ లో పారవేశారు. తక్షణ సాంకేతిక నిగుతో ఇద్దరిని భార్యా ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఇంకా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ 24 జూను 2025 గూంజా సింగ్ భార్య జీవన్ సింగ్ మామ వర్సెస్ ప్రియాంశు అలియాస్ చోటు. వివాహానికి 45 రోజులు కూడా గడవక ముందే కాంట్రాక్ట్ కిల్లర్లను అద్దెకి పెట్టి భర్తని కాల్చడం మామతో అనైతిక సంబంధం. ఇంకా మన తెలంగాణలో గద్వాల జూన్ 2025 17వ తారీఖున భార్య ఐశ్వర్య తిరుమలరావు అధికారి తిరుమలరావు గారు 8 మంది స్నేహితులతో కలిసి కత్తులతో గొంతు కట్ చేసి కాలువలో శరీరం పడివేయడం. అలాగే జార్ఖండ్ గర్వా మే 2025 సునీత 22 వర్సెస్ భర్త వివాహానంతరం 36వ రోజు ఆహారంలో విషం కలిపి ఆరోపణల ప్రకారం అనైతిక సంబంధం కేసు దర్యాప్తులో ఉంది. గుజరాత్ లో రాజ్కోట్ సురతి భార్య భాగవేష్ సహచరుడు జయరాం సదాడియా రాత్రిపూట నిద్రలో ఉన్న భర్తను 2 సార్లు పొడిచిన ప్రియుడు. భార్య సహకారంపై ఆరోపణలు, తండ్రికి ముందు నుంచి అనుమానాలు. భర్తను కడతేర్చి ఆపై పక్కలో నిద్రలోనే ఓ వ్యక్తిని పాము 10 సార్లు కాటేసిందని, రాత్రంతా అతని మంచంలోనే ఉంటూ కాటు వేస్తూనే ఉందని, ఆ విష ప్రభావంతో అతను కన్ను మూశాడని ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేసింది. అయితే ఇది భార్య చేసిన కుట్రాన్ని తెలుసుకోవడానికి భయమేస్తోంది. మేరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్ 25 కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిరీత్యా బయట ప్రాంతాలకు వెళ్లడంతో అమర్జిత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చుట్టాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అమిత్ భార్యను మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఏప్రిల్ 14వ తేదీన రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆపై అద్దెకు పామును తెచ్చి భర్త మృతదేహంపై కాట్లు వేయించి మంచంలో పడుకోబెట్టింది. అప్పటికే ప్రాణం పోవడంతో విషం శరీరానికి ఎక్కలేదు. బదులుగా పోస్ట్ మార్టం నివేదికలో విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. ఈ మధ్యనే చూసాం కదా, మేఘాలయలో హనీమూన్ కి భర్తను తీసుకెళ్లి చంపించేసిన భార్య. సుపారీ కిల్లింగ్. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్ ఇండోర్ లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న రాజా రఘువంశీ సోనం వివాహం జరిగింది. హనీమూన్ కోసం నవదంపులు మేఘాలయకి వెళ్దామని భార్య అడగడంతో భర్త తీసుకెళ్లారు రాజా రఘువంశీ. మే 22న ఒక ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలా కియాత్ అనే గ్రామానికి చేరుకున్నారు. అదే రోజు ద్విచక్ర వాహనం అక్కడ పార్క్ చేసి రూట్ బ్రిడ్జ్ ని సందర్శించారు. రాత్రికి నోంగ్రియాట్ లో బస్ చేశారు. మే 23వ తేదీన వారు బయటికి వెళ్లి అదృశ్యం అయ్యారు. మిస్సింగ్ జంట కోసం మేఘాలయలో పోలీసులు విచారణ చేపట్టారు. జూన్ 2 సోహ్రాలోని ఒక జలపాతం సమీపంలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై కత్తి గాయాలతో పోలీసులు హత్యగా అనుమానించారు. భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. జూన్ 9న ఉత్తరప్రదేశ్ లో గాజీపూర్ రఘువంశీ భార్య సోనం పోలీసులకు లొంగిపోయింది. మధ్యప్రదేశ్ చెందిన 4 వ్యక్తుల్లో 3 వ్యక్తులు మేఘాలయలో పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. రఘువంశీని చంపేందుకు భార్య సోనం తనకు సుఫారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. కాంట్రాక్ట్ కిల్లింగ్ సుఫారీ ఇచ్చిన సోనం తన భర్తను చంపినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చూసాం కదా, ఈ మధ్యప్రదేశ్ ఇండోర్ చెందిన రాజా రఘువంశీ కొత్తగా పెళ్లి చేసుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని వాళ్ళ భార్య హనీమూన్ కి తీసుకెళ్లమంటే హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు ఈ జంట. రాజా రఘువంశీ మృతదేహం దొరకడంతో సోనం ఆచూకీ కోసం అతని కుటుంబం కంగారు పడింది. ఈలోపే విచారణ జరిపిన పోలీసులు సోనమే రాజాను హత్య చేయించిందని, తన తండ్రి కంపెనీలో పనిచేసే రాజ్ కుష్వాక్ తో ప్రేమలో ఉందని విషయం తెలిసి తండ్రి మందలించాడని, ఆపై బలవంతంగా రాజా రఘువంశీకి
చేతికి ఇచ్చి వివాహం చేయడంతో ఆమె భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుని ప్రియుడి సాయంతో 3 కాంట్రాక్ట్ కిల్లర్స్ ని సంప్రదించి తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చింది ఆమె. అలాగే రవీనా ఒక యూట్యూబర్. ఆమె చేసే వీడియోలు భర్తకు నచ్చేవి కాదు. దాంతో తనను మందలించడమే తన భర్త పనిగా పెట్టుకున్నాడని ఆమె రగిలిపోయింది. ఈ క్రమంలో ఒకరోజు సోషల్ మీడియాలో సురేష్ అనే వ్యక్తి పరిచయం ఏర్పడింది. తన కంటెంట్ పొగడతలతో ముంచెత్తడంతో సురేష్ ప్రేమలో పడిపోయింది. మార్చి 25వ తేదీన ఇంట్లోనే ప్రియుడితో ఏకాంతం గడుపుతూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీనిపై నిలదీసిన భర్తను ఇద్దరూ కలిసి ఊపిరాడకుండా చేసి కడతీర్చారు. అదే రాత్రి భర్త మృతదేహాన్ని ప్రియుడు సాయంతో బైక్ పై తీసుకెళ్లి నగర శివారులో పడేశారు. ఉదాహరణలు చూస్తుంటే భయమేస్తోంది. ప్రాణప్రదంగా ప్రేమించి వివాహం చేసుకున్నారు, పెద్దల్ని ఎదిరించి మరి సౌరభ్ తివారీ. అలాంటిది తన గంజాయి చప్రీ ప్రియుడు సాహిల్ శుక్లా కోసం భర్తనే కడతీర్చింది. మస్కాన్ రస్తోతి భర్తకు మత్తుమందిచ్చి ఆపై చంపి ముక్కలు చేసి ఆ బాడీని పెద్ద డ్రమ్ములో కుక్కి సిమెంట్ తో ముంచేశారు. ఆపై ఆ సౌరభ్ కుటుంబాన్ని నమ్మించేందుకు అతని ఫోన్ నుంచి సందేశాలు పంపుతూ ఏకంగా 12 రోజుల పాటు ఈ గంజాయి జంట సరదాగా బయట తిరిగి గడిపింది. అయితే తిరిగి వచ్చి చూసుకున్నాక శవాన్ని మాయం చేసే క్రమంలో సీల్డ్ డ్రమ్ము పగిలిపోవడంతో భయపడిన మస్కాను తన తల్లిదండ్రులకి విషయం చెప్పింది. దీంతో బంగారం లాంటి భర్తను చంపిన మస్కాన్ ను ఆమె సొంత తల్లిదండ్రులే దగ్గరుండి పోలీసులకు అప్పచెప్పడం ఈ కేసులో కొసమర్పు. ఈ మధ్యన తరచూ యూత్ పెళ్లి కాబోయే మగవాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే బ్రో పెళ్లి అంటేనే భయం అవుతుందిరా అంటున్నాడు. ఎందుకురా భయం అవుతోంది అంటే, అరే మెఘాలయ హనీమూన్ కోసం వెళ్ళిన జంట మిస్ అయిందని మన వార్త విన్నాం కదరా, ఏమైందిరా అప్పుడు అంటే, ఏం లేదురా మొగుడిని చంపింది ఆ భార్యనంట అని చెప్పుకుంటున్నారు. సో ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం, ఎటువైపు ప్రయాణిస్తోంది ఈ ప్రపంచం? ఇది కిల్లర్ వైఫ్ ల మోడస్ ఆపరండి. లవ్ ట్రయాంగిల్, భార్య బాయ్ ఫ్రెండ్, భర్తకి ఎగ్జిట్ ప్లాన్, ఇన్సూరెన్స్ జాక్ పాటు, కోట్ల కొలది లైఫ్ ఇన్సూరెన్స్ కొని అకస్మాత్తుగా మరణం అనౌన్స్ చేస్తున్నారు. మొన్ననే 21/7/2025 మహారాష్ట్రలో వివాహేతర సంబంధం కారణంగా సాయి వెల్ఫేర్ సొసైటీలో సినీ ఫక్కీలో దారుణ హత్య వెలుగు చూసింది. ప్రియుడు మోనుతో కలిపి హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే టైల్స్ కింద పాతిపెట్టింది. విజయ్ చవాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అతని సోదరులకు అనుమానం వచ్చి సోమవారం వచ్చి పరిశీలించగా ఇంట్లోని కొన్ని టైల్స్ దెబ్బతిని వాటి రంగు మిగతా రంగు కంటే విభిన్నంగా ఉండడం చూసి గమనించారు. దీంతో అనుమానం వచ్చి ఆ టైల్స్ ని తొలగించగా దుర్వాసనతో పాటు మృతదేహం బయటపడింది. ఇంత ముందు బాత్రూమ్ మరామతు చేయాల్సి ఉందని అందుకే టైల్స్ తొలగిస్తున్నట్టు పొరుగు వారికి చెప్పి నమ్మబలికింది. కోమల్ విజయ్లకు 8 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలం కోమల్ మోనుల మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని స్థానికులు వెల్లడించారు. ఈ హత్యలో కోమల్ తో పాటు ఆమె ప్రియుడు మోను కూడా పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. దృశ్యం సినిమాలో మృతదేహాన్ని దాచిన తీరును అనుకరిస్తూ ఈ నేరం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే రోజు చెన్నైలో విల్లవాక్కం వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తకు సాంబార్లో విషం కలిపి హతమార్చిన ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మొన్ననే తమిళనాడులో ఆరూర్ సమీపంలో కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ 35 ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య అమ్మూబి, ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రసూల్ వాంతులు చేసుకుని స్పృహ కోల్పోవడంతో కుటుంబీకులు సేలంలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆయన రక్త నమూనాలు పరీక్షించి పురుగు మందు అవశేషాలు గుర్తించారు. దీంతో రసూల్ కుటుంబీకులకు ఆయన భార్యపై అనుమానంతో ఆమె సెల్ ఫోన్ లోని వాట్సాప్ చాటింగ్ పరిశీలించారు. ఆమె స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరంతో చాట్ చేసినట్టు గుర్తించారు. అందులో నువ్వు ఇచ్చిన విషం మొదట దానిమ్మ రసంలో కలిపా, దాన్ని నా భర్త తాగలేదు, దాంతో ఆహారంలో కలిపా అని అమ్మూబి పేర్కొంది. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రసూల్ మృతి చెందారు. కుటుంబీకులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమ్మూబి లోకేశ్వరన్ ను శనివారం అరెస్ట్ చేశారు. పురుషులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. హనీమూన్ హంట్ ఫీవర్. భార్య ఎక్కడికి తీసుకెళ్లమన్నా గూగుల్ మ్యాప్ లో ఆ ప్రాంతం హంటెడ్ అని టైప్ చేయండి. టీ టెస్టింగ్. భార్య టీ వడ్డిస్తే ముందు ఆమెనే టీ తాగమనండి. నువ్వే మొదట ప్రేమతో టీ తాగమ్మా, కొద్దిగా నువ్వు తాగు అని తనకు కూడా ఇవ్వండి. ఎందుకంటే రోజులు బాలేవు. ఇన్సూరెన్స్ పాలసీలు, మీ పేరు మీద పాలసీ ఉంటే దాని కాపీ మీ అమ్మగారి ఇంట్లో లేకపోతే మీ అక్క మీ అన్నయ్య గారి ఇంట్లో భద్రపరచండి. తనకు మాత్రం చూపించకండి. బాయ్ ఫ్రెండ్ అలర్ట్. భార్యకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటే ఆయన అంకుల్ అని పిలవమనండి. మీకు విషయం తెలుస్తుంది. కాబట్టి భర్తలు బహుపరాగ్గా ఉండాలి. మీరు భార్యల చేతిలో భర్తల మరణాలు పెరుగుతున్నాయి. ఇండియాలో పెరుగుతున్న ఈ భీకరమైన ట్రెండ్ నువ్వే నా జీవితం అంటున్నారు కొందరు భర్తలు. ఇటీవల చూసాం కదా, మేఘాలయలో హనీమూన్ కని తీసుకెళ్ళమని అతని భార్య సీమాదేవి బాయ్ ఫ్రెండ్ తో కలిపి
తల్లి అతన్ని కొల్లాపురం చేసిన కేసులో దేశం షాక్ ని కలిగించింది. ఇది మొదటి కేసా కాదే, భయానక గణాంకాలు ఉన్నాయి. 2023 ఎన్సీఆర్బీ డేటా భారతదేశంలో సుమారు 1,25,000 మంది భర్తలు భార్యల చేతిలో హింసకు గురవుతున్నారు అని తెలియవచ్చింది. సీరియల్ కిల్లింగ్స్ కేరళలో జోజు జోసెఫ్ భార్య కేసు, భార్య ప్రేమికుడు కలిసి విషం పెట్టడం. మహారాష్ట్రలో సందీప్ ఠాకూర్ హత్య, వైఫ్ డ్రైవర్ తో పన్నాగం వంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈ చరిత్ర అంతా చూస్తుంటే, ఈ సామాజిక నేపథ్యం విశ్లేషణ చేస్తుంటే కారణాలు వీటికి అనైతిక సంబంధాలు, అపరాధ ప్రేమ. ఈ పై సంఘటనలో 4 చోట్ల భార్యలు తమ ప్రియుడితో కలిసి కుట్రలు పన్నినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ లో చెబుతున్నారు. ఎన్సీఆర్బీ 2023 నివేదిక ప్రకారం లవ్ అఫైర్ మోటివ్ తో భారతదేశంలో జరిగిన హత్యలు 3వ స్థానంలో నిలుస్తున్నాయి. కొన్ని ఆర్థిక ఆస్తి బెదిరింపులు, భార్యా ప్రియుడు కలిసి భర్తను హత్య చేసి ఆస్తిపై హక్కులు సాధించేందుకు, ఆస్తిపై హక్కులు పొందేందుకు ప్రయత్నించిన సంఘటనలు పత్రికల్లో రికార్డ్ అవుతున్నాయి. ఇది జాతీయం గాని ప్రాంతీయం గాని ఒకే రకమైన నమూనా కాదు, కానీ సామాజిక వర్గాలు, ఆర్థిక స్థితి ప్రతి చోట విస్తృతమే. ఆడవాళ్ళ జీవితాలే జీవితాలు, మగవాళ్ళ జీవితాలు కాదా? సో భర్తలందరికీ కూడా, పురుషులకు కూడా హెల్ప్ లైన్లు కావాలి. ఇప్పుడున్న సమాజంలో, మోడర్నైజేషన్ లో అందరికీ సమన్యాయం ఉండాలి. ఎందుకంటే గృహ పీడిత భర్తలు ఎక్కువ అవుతున్నారు. ఇది ప్రమాదకరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. న్యాయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, మానసిక ఆరోగ్య పరిరక్షణ ఈ 3 సమన్వయంగా పనిచేయాలి. ఎందుకంటే రెపరెపలాడే జీవితాలు ఎవరివైనా. ఎక్కువ మంది మధ్యన బాధితులు భర్తలే కనిపిస్తున్నారు. గృహ పీడిత భర్తలు ఎక్కువైపోతున్నారు. దశాబ్దాలుగా దాక్కున్న భర్తలు ఎక్కువ సఫర్ అవుతున్నారు. కాబట్టి సమస్యను లింగపరమైన అతి తేలికైన విషయంలా చూడకుండా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యక్తి మధ్య అవగాహన లోపం, హత్యాకాండలు చూస్తుంటే భయమేస్తోంది. 100 పంట, పెళ్ళంటే ప్రేమ కన్నా బాధ్యత ఎక్కువ అనే పాత సామెత ఇప్పుడు ఇటీవల జరిగిన నేపథ్యాల్లో మరోసారి గుర్తు చేస్తోంది. భార్యాభర్తల అనుమానం, అసంతృప్తి, అక్రమ సంబంధాల పట్ల సరైన మార్పు రాకపోతే, సరైన దారి చూపకపోతే ప్రమాదకరమైన స్థాయికి చేరుతుంది. అందుకే ప్రేమ ఒక పిశాచం అన్నారు కవులు. కానీ కొందరు అది నిజమైన ఘాతుకుడిగా మారుతోందా? పురుషులారా, మీరు టాక్సిక్ మాస్కులిటీని కొట్టియండి. మీ జీవితాన్ని కాపాడుకోవడం తప్పు కాదు. విశ్వాసం అంటే అంధవిశ్వాసం కాకూడదు. సో బీ కేర్ఫుల్. మార్గాలు ఏంటి? కౌన్సిలింగ్ మానిటర్ చేయాలి. వివాహ ముందస్తు కౌన్సిలింగ్ చేయాలి. విభేద పరిష్కార కేంద్రాలు, ఫ్యామిలీ కోర్ట్స్ ని పెంచాలి. జెండర్ నిరూపేక్ష హెల్ప్ లైన్ కావాలి. మహిళలే బాధితులు కాదు, ఇక్కడ పురుషులు కూడా హింసకు గురవుతున్నారు. 24/7 హెల్ప్ డెస్క్లు, స్టేట్ వైడ్ హాట్ లైన్లు అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో భర్తలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు భార్యల వల్ల. చూస్తున్నాం కదా ఈ మధ్య రీసెంట్ గా జరిగిన ఈ డెవలప్మెంట్స్. కెమెరాలెస్ చాటింగ్ వంటి అవాస్తవ పిలుపుతో యువతతో అవగాహన కల్పించాలి. సత్వర న్యాయం చేయాలి. మీడియా ట్రయల్స్ తగ్గాలి. విచారణ హంగామా మధ్య సమాచార, సైబర్ నేరాలు, సాంకేతిక ఆధారాలు అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది. కాల్ డేటా రికార్డులు, సిడిఆర్లు, జీపీఎస్ ట్రాకర్లు, సీసీటీవీలు ఇవే దర్యాప్తు విజయాలను విస్తృతంగా పరిష్కరించడానికి కారణమవుతున్నాయి. తెలంగాణ కేసులో భార్య ప్రియుడు బైక్ పై జీపీఎస్ యూనిట్ ఫిట్ చేశారు. అదే నేరాన్ని నిరూపించేందుకు కీలక ఆధారమైంది. మానసిక అనారోగ్యం, ఆత్మీయం మర్చిపోతున్న అనుభూతులు నాకు అనిపిస్తున్నాయి. ఇటువంటి ఉదాంతాలతో భాగస్వాములు ఎప్పుడు మానసిక ఇబ్బంది పడుతున్నారో స్పష్టమైన రికార్డులు లేకపోవడం, సంస్కృతి పరంగా ఇంట్లో విషయం ఇంట్లోనే అన్న నమ్మకం, కుటుంబ భారాలు హింసకు కావలసిన వాతావరణం సిద్ధం చేస్తుందేమో అన్న సందేహం కూడా వస్తోంది. జెండర్ న్యూట్రల్ డొమెస్టిక్ వైలెన్స్ లాస్ పై చర్చ తీవ్రంగా జరగాల్సిన అవసరం ఉంది. పురుషుల భద్రతకు కూడా ప్రత్యేకమైన హెల్ప్ లైన్ అవసరం అనే వాదనలు బలపడుతున్నాయి. పూర్వం మనం చూసేవాళ్ళమి ఓన్లీ ఎక్కువ బాధితులు ఆడవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్ డెవలప్మెంట్స్, మోడర్నైజేషన్ లో భాగంగా ఇప్పుడు పురుషులు భర్తలకు భద్రత, వీళ్ళకి ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా అవసరం అనే భావనలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.